వెల్కమ్ టు 360 హబ్ రివ్యూస్. ఈ రోజు భక్తులకి భయస్థులకి ఇద్దరికి పండగే. ఎందుకంటే మిరాయ్ లాంటి ఒక స్పిరిచువల్ అండ్ మైథలాజికల్ ఎంటర్టైనర్ తో పాటు కిష్కింధపురి అనే ఒక కంప్లీట్ హారర్ థ్రిల్లర్ మూవీ కూడా రిలీజ్ అయింది. ఆల్రెడీ నిన్న నైటే ప్రీమియర్ చూసి మన ఛానల్లో కిష్కింధపురి మూవీ రివ్యూ అప్డేట్ చేసేసాం. ఇప్పుడు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ షో చూసి మిరాయ్ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాం. స్టోరీ విషయానికి వస్తే ట్రైలర్ లో ఆల్రెడీ మొత్తం చూపించేశారు. 9 గ్రంథాల్లో దైవత్వాన్ని ఇచ్చే అంత శక్తి దాగుంటుంది. దానికి కాపలా కాస్తూ కొన్ని తెగలుంటాయి. దానిని కైవసం చేసుకోవడానికి విలన్ ట్రై చేస్తూ ఉంటాడు. దాన్ని ఆపడానికి ఒక హీరో ఎక్కడో పుట్టే ఉంటాడు. ఆ 9 తెగల్లో ఒక తెగ వాళ్ళు మాత్రం ఆ హీరోని వెతుక్కుని రమ్మని ఆ తెగలోనే ఒకరైన హీరోయిన్ ని పంపిస్తారు. ఆమె హీరోని వెతికి పట్టుకుంటుందా? అసలు హీరోకి ఆ గ్రంథాలకి సంబంధం ఏంటి? విలన్ ఆపడానికి హీరో చేజిక్కించుకోవాల్సిన ఆయుధం ఏంటి? ఆ ఆయుధం సాయంతో విలన్ ని ఆపగలిగాడా? చివరికి ఏమైంది అనేదే స్టోరీ లైన్. ఫస్ట్ హాఫ్ హిస్టారికల్ గా స్టార్ట్ అవుతుంది. ప్లాట్ చుట్టూనే తిరుగుతుంది. కొంచెం సేపు తర్వాత హీరోయిన్ అండ్ హీరో ఎంట్రీస్ ఉంటాయి. హీరో ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక కొంచెం డ్రాగ్ ఫీల్ వస్తుంది, బట్ నాట్ కంప్లీట్లీ. కామెడీ అది కొన్ని చోట్ల బాగానే వర్క్ అయింది, కానీ కొన్ని చోట్ల అస్సలు అవ్వలేదు. కొంచెం పుల్ బ్యాక్ లాగా అనిపించింది. ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి. సీజీ వర్క్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక చాలా కొంచెం సేపు ల్యాగ్ ఉన్నప్పటికీ మళ్ళీ పిక్ అవుతుంది. కామెడీ కొంచెం బాగానే వర్కౌట్ అయింది. యాక్షన్ ఎపిసోడ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. క్లైమాక్స్ చాలా చాలా బాగుంది. ఓవరాల్ గా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ విత్ మోడరేట్లీ ల్యాగ్డ్ స్క్రీన్ ప్లే అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో తేజ సజ్జా గారు ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మ్ చేశారు. వెరీ వెరీ సెటిల్డ్ పర్ఫార్మెన్స్. రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఈ సినిమా తేజ సజ్జా గారికి సెట్ అయింది, కానీ తేజ సజ్జా గారి స్థాయిని పెంచుతుందా అంటే లేదేమో అనిపించింది. హనుమాన్ మూవీ ఏ హైప్ అయితే ఇచ్చిందో అదే హైప్ యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఉండిపోయిందేమో అనిపించింది. సో నెక్స్ట్ మూవీ ఖచ్చితంగా కొంచెం భిన్నంగా అండ్ బాగా హిట్ అయ్యేలా చూసుకుంటే బాగుంటుంది. హీరోయిన్ గా చేసిన రితికా నాయక్ గారు బాగా చేశారు. టు బి ఫ్రాంక్ వెరీ న్యాచురల్ గా చేశారు అనిపించింది. కొన్ని చోట్ల ఎక్స్ప్రెషన్స్ అంతగా సెట్ అవ్వలేదు, బట్ మిగతా అన్ని చోట్ల పర్ఫెక్ట్ ఫర్ ద రోల్ అనిపించారు. ఇంకా విలన్ గా చేసిన మంచు మనోజ్ గారు అయితే దుమ్ము దులిపేశారు. రోల్ రాసిందే ఆయన కోసం అన్నట్లు అనిపించింది. కొన్ని దట్టు వెరీ నెగ్లిజిబుల్ సీన్స్ లో డైలాగ్ డెలివరీ ఇంకా బాగుంటే బాగుండేది అనిపించింది. బట్ ఓవరాల్ గా మాత్రం హీఈస్ డెఫినెట్లీ అన్ యాడెడ్ అసెట్. ఆయన్ని తీసుకోవడం అయితే వెరీ వెరీ గుడ్ స్టెప్ ఫ్రమ్ ది మేకర్స్. ఇంకా కమెడియన్ గా గెటప్ శ్రీని గారు చాలా చాలా బాగా చేశారు. కొంచెం మంచి రోలే ఇచ్చారు అండ్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇంకొక పోలీస్ రోల్ తో కూడా కామెడీ చేయించారు. మరీ పగలబడి నవ్వేంత కాకపోయినా ఒక మాదిరిగా బానే అనిపించింది. శ్రేయా శరణ్ గారు చాలా సెటిల్ గా చేశారు. రోల్ కి కూడా చాలా బాగా సూట్ అయ్యారు. డెఫినెట్లీ ఆవిడ ఆ రోల్ కి తీసుకుని మంచి పనే చేశారనిపించింది. జగపతి బాబు గారు కూడా ఆయనకు ఉన్న స్కోప్ కి తగ్గట్టు బానే చేశారు. మరీ ఫుల్ లెంత్ రోల్ అని కాదు, కానీ కొంచెం ఇంపార్టెంట్ రోలే. మిగతా యాక్టర్స్ అందరూ బానే చేశారు. సీజీ వర్క్ చాలా చాలా బాగుంది. స్క్రీన్ మీద ఆ కష్టం కనిపించింది. మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ లేవు, కానీ బీజిఎం మాత్రం చాలా వేరియేషన్స్ లో మంచిగా కొట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి గారు. పాయింట్ టు బి నోటెడ్, హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈయనే. డిఓపి వర్క్ అయితే ఫెంటాస్టిక్ గా ఉంది. యాక్చువల్లీ డిఓపి, రైటర్ అండ్ డైరెక్టర్ కూడా ఒక్కళ్ళే, కార్తీక్ ఘట్టమనేని. ఆయన సినిమాటోగ్రాఫర్ గా చాలా మూవీస్ కి వర్క్ చేశారు, బట్ డైరెక్టర్ గా సూర్య వర్సెస్ సూర్య, మొన్న వచ్చిన రవితేజ గారి ఈగిల్ అండ్ మిరాయ్ మూవీస్ కి వర్క్ చేశారు. ఈగిల్ మూవీలో స్టోరీ తక్కువ, ఎలివేషన్స్ బాగా ఎక్కువ అయిపోవడం వల్ల కొంచెం మైనస్ అయింది. కానీ ఇందులో స్టోరీ అండ్ ఎలివేషన్స్ రెండు బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. బట్ ఎక్కడో కొంచెం డ్రాగ్ చేశారనిపించింది. డ్యూరేషన్ ఒక 30 minutes తీసేసి ఇంకా టైట్ గా సీన్స్ ప్యాక్ చేసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. బట్ కొన్ని సీన్స్ కి మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఫ్యూచర్ లో బాగా వినపడే పేరు అవుతుంది. ఓవరాల్ గా ఈ సినిమా అబోవ్ యావరేజ్ గా థియేటర్స్ లో ఖచ్చితంగా వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. మంచి లేజర్ ప్రొజెక్షన్ విత్ డాల్బీ ఆడియో కాంబోలో చూస్తే మంచి ఫీల్ వస్తుంది. ఈ మూవీకి మా రేటింగ్ 3.25 out of 5. బై ద వే, ఈ మూవీ తొందరలోనే జియో హాట్స్టార్ ప్లాట్ఫామ్ లో రాబోతుంది. మరికొన్ని రోజుల్లో మా ఛానల్లో మేము వర్క్ చేసిన ఒక మంచి ఇంట్రెస్టింగ్ హారర్ వెబ్ సిరీస్ తాలూకా అప్డేట్ వస్తుంది. టిల్ దెన్ ప్లీజ్ స్టే ట్యూన్ టు 360 హబ్. థ్యాంక్ యూ.